जर्मनटन मल्टी स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, नेशनल अवार्ड विनर, सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर ऑफ जर्मनटन मल्टी स्पेशलिटी हॉस्पिटल। इनके साथ मोस्ट सीनियर एंड वर्ल्ड एक्सपीरियंस डॉक्टर की टीम आपकी खिदमत में रहेगी। अस्सलाम वालेकुम नाज़रीन, 7H न्यूज सच को रखे आपके आगे। तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी को साबिका बीआरएस मिनिस्टर हरीश राव ने एक जलसे से खिताब करते हुए कांग्रेस पार्टी को तनकीद का निशाना बनाते हुए ऐसा कहा कि रेवंत रेड्डी अपने जलसों में ये कह रहे हैं कि केसीआर ने कुछ नहीं किया। जू पार्क से लेकर आरामघर तक जो ब्रिज तैयार हुआ है, इसके काम की शुरुआत बीआरएस के दौरे हुकूमत में हुई है। रेवंत रेड्डी ने इस ब्रिज का सिर्फ इनाग्रेशन किया है। इसी को लेकर हरीश राव ने इन्हें तनकीद करते हुए क्या कहा, सुनते हैं तफसीलात। ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా ఓట్లు వేయమంటుండు రేవంత్ రెడ్డి. అలా అడుగుతున్నాడు, మధ్యాహ్నం ప్రెస్ లో మాట్లాడిండు. కేసీఆర్ నువ్వేం చేసినావు? ఒక హైటెక్ సిటీ కట్టినావా? నువ్వేం చేసినావు? కేవలం ఒక సెక్రటరియట్ కట్టినావు, లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టినావు, లేకపోతే నువ్వు కాళేశ్వరం కట్టినావు అంటుండు. కేసీఆర్ ఏం చేసిండో నీకు తెలియదా రేవంత్ రెడ్డి? బస్తీ దవాఖానాలు ఎవరు పెట్టిండ్రు? बस्ती दवाखाना कौन लगाए? टिम्स हॉस्पिटल कौन बनाए? घर घर में हर दिन पानी कौन दिया? 24 घंटा करंट कौन दिया? ये डबल बेडरूम कौन बनाए? हैदराबाद में फ्लाईओवर कौन बनाए? रेवंत रेड्डी बोलता केसीआर कुछ नहीं करा। तुम्हारे को आंख नहीं दिख रहा, नहीं तो तुम पागल बन गए। वो जुबली हिल्स में एर्रागड्डा में दवाखाना है, वहां जाके शरीक हो जाओ। आड़ो पिच्चा आस्पत्री ఉందా లేదా జూబ్లీ హిల్స్ లా? అందులో పోయి జాయిన్ గా నువ్వు. నీ దమాక్ పని చేస్తలేదు. ఎంతసేపు కేసీఆర్ ను తిట్టు, కేటీఆర్ ను తిట్టు, హరీష్ రావు తిట్టు, గింతే నువ్వు. अरे जुबली हिल्स में 2 साल में तू क्या करा बोल के वोट पूछो। నువ్వు ఏం చేసినావో అడిగి, ఏం చేసినావో చెప్పి ఓటు అడగాలి కదా. उसको बोलने को लिए कुछ नहीं है, చెప్పనీకి ఏం లేదు, తిట్టుడు తప్ప ఏం కాదు. వానికి ఏమన్నా చేసిండా? మహాలక్ష్మి రాలే, ఏమనంటే ఫ్రీ బస్ ఇచ్చిన. ఏమిచ్చినావు నాయన? ఆడోళ్ళకి ఫ్రీ ఇచ్చినావు, మగవాళ్ళకి డబుల్ టికెట్ కొట్టినావు. ఆడికాడికి అయిపోయాయి. ఆడోళ్ళకి ఫ్రీ అన్నాడు, మగవాళ్ళకి 10 రూపాయల టికెట్ 20 రూపాయలు కొట్టిండు. ఇంకా నువ్వేమిచ్చినట్లు ఆయన? ఇంట్లో భర్తకు డబుల్ టికెట్, భార్యకు ఫ్రీ అంటే ఆడికాడికి అయిపోయాయి. ఇంత బోగస్, పూరా బోగస్ బాత్. అన్ని అబద్దాలు చెప్పుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి. అందువల్ల ఒక్కటే ఆలోచించండి, ఇవాళ వికాసం గెలవాలన్నా విధ్వంసం గెలవాలన్నా? ఇవాళ ఈ ఇండ్లు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ కట్టిండు హైదరాబాద్ లా. రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ లో, హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టివా? ఎక్కడ కట్టినావో చూపి నీ దమ్ముంటే. एक घर बनाया? कहीं एक घर रेवंत रेड्डी बनाया? घर तो नहीं बनाया, लेकिन 1 लाख घर हाइड्रा के नाम पे तोड़ दिया है रेवंत रेड्डी. ఈ ఒక్క ఇల్లు గెట్టలే గాని 1,00,000 ఇండ్లు గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు పట్టాలు ఇచ్చిండు. 58 జీవో కింద పేదలకు ఉచితంగా పట్టాలు ఇచ్చి వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చిండు, ఇంటి ఓనర్లను చేసిండు కేసీఆర్. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి మీ ఆత్మ గౌరవాన్ని పెంచిండు కేసీఆర్. నిజంగా ఆలోచించండి, కిరాయి ఇళ్లల్లా మన తల్లో తండ్రో చచ్చిపోతే కిరాయి ఇళ్లలో వాళ్ళ శవాన్ని వెట్టనిస్తురా? ఎంత బాధ అవుతుండే. శవాన్ని వెట్టనీయక, శవాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక ఆ పడ్డ బాధలు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది తప్ప రేవంత్ రెడ్డికి తెలుస్తుందా? ఎలా ఆత్మ గౌరవంతో ఇంత మంచి ఇల్లు కట్టించిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఇల్లు కూలగొట్టుడు తప్ప హైదరాబాద్ లో ఇల్లు కట్టిండా చెల్లె? మరి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు? ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు అంటున్నా. వాళ్ళు ఒక కుట్ర చేస్తున్నారు. हमारे बहनों से भाइयों से मेरा एक ही गुजारिश है, उनको मालूम हो गए डबल बेडरूम में क्या भी करो, पांव पकड़ो, पैसे दो, कुछ भी करो, ये लोग कांग्रेस को वोट देने वाले नहीं हैं। ये सब केसीआर की फैमिली है, ये सब केसीआर की घर वाले हैं। ये
इसका नाम ही केसीआर नगर है। यहाँ एक वोट भी नहीं जाता। केसीआर साहब को पूरा भरोसा है, मुसलमान ने कभी भी धोखा नहीं करते। कोई मदद करे, कभी किसी का मदद मिले, वो जिंदगी भर एहसान रहते हैं, जिंदगी भर याद रखते हैं, वो कभी भूलते नहीं। हमारे को बोलते थे केसीआर साहब, मुसलमान बहुत इज्जतदार होते हैं, मुसलमान का कभी मदद करे वो जिंदगी भर याद रखते हैं, वो कभी धोखा नहीं देते बोल के केसीआर साहब बोलते थे हमारा। यहाँ 6,700 लोगों को घर मिला है, 6,700 मुसलमानों को यहाँ कोल्लूर में डबल बेडरूम मिला है। केसीआर साहब कोई मजहब के लिए नहीं देखा। केसीआर साहब जो गरीब है वो हिंदू भी होने दो, मुसलमान भी होने दो, वो मेरा रिश्तेदार बोल के समझा केसीआर। बिहार सरकार के रिश्तेदार बोल के सोचा। इस वास्ते कोल्लूर में हिंदू को डबल बेडरूम मिला, मुसलमान को मिला, सिख को मिला, क्रिश्चियन को मिला, सब लोगों को केसीआर साहब दिए हैं। ऐसा नहीं कि हिंदू को दिए या मुसलमान को दिए बोल के केसीआर साहब कब सोचे भी नहीं। చీరలు నీళ్లు बतकम्मा చీరలు కూడా बंद అయినాయి। रमजान की तोहफा भी बंद हो गया, क्रिसमस का तोहफा भी बंद हो गया, केसीआर किट बंद हो गया। రేవంత్ రెడ్డి వచ్చినాక ఒకటి ఇచ్చిండమ్మా, ధరలు మాత్రం పెంచిండు, విత్తనాల ధరలు పెంచిండు, మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ ఫీజు పెంచిండు, బీర్ ధర పెంచిండు, విస్కీ ధర పెంచిండు। పేదల దగ్గర దంచుడు, కమిషన్లు దండుడు, ధరలు పెంచుడు, కమిషన్లు దంచుడు। ఇంతకు మించి రేవంత్ రెడ్డి ఏమైనా చేసిండా? దయచేసి మీరు ఆలోచన చేయండి। हमारे अभी रशीद साहब भी बताए, रेवंत रेड्डी ने कल क्या बोला, कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो मुसलमान की इज्जत है, कांग्रेस नहीं है तो मुसलमान नहीं है बोलता। ऐसा बोल सकता? कांग्रेस का पैदाशी कब हुआ, मुसलमान का पैदाशी कब से है? ये क्या समझ के बोल रहा? मैं आज ही बोल रहा था, रेवंत रेड्डी आप पूरे तेलंगाना रियासत के मुसलमानों के सामने माफी और तौबा करना चाहिए, माफी और तौबा करना चाहिए, करना नहीं। तब तक मुसलमान आपको क्षमा नहीं करते, तू माफी पूछना, तौबा करना चाहिए। आप लोग एक ही बात समझिए, केसीआर साहब ने टिमरिस के स्कूल लगाए। परसों मैं जहीराबाद गया था, जब मैं मिनिस्टर था जहीराबाद में 2 टिमरिस के स्कूल में इनॉग्रेशन करा। टिमरिस बोले तो आपको मालूम है ना, माइनॉरिटी रेजिडेंशियल स्कूल। जब 6 साल 7 साल पहले 2 स्कूल मैंने खोला, ये साल में एक बच्ची मेरे पास सिद्दीपेट आई, स्वीट बॉक्स लेके आई। क्या बेटी इतना दूर आई? उनका पिताजी ऑटो ड्राइवर है। माँ बाप के साथ बच्ची मेरे पास आई, स्वीट खिला रही थी मेरे को। क्या बेटी क्यों खिला रही? बोले तो साहब जो टिमरी स्कूल केसीआर साहब ने बनाया था, आप आके इनॉग्रेशन करें, वो स्कूल में पढ़ के मेरे को MBBS सीट मिला, मैं डॉक्टर बन रहा हूं बोल के बोल रही थी लड़की। ऐसा एक लड़की नहीं, पूरी तेलंगाना में केसीआर साहब ने SC ST BC माइनॉरिटीज के लिए जो स्कूल लगाए, हजारों बच्चे और बच्ची आज डॉक्टर बन रही हैं। बोले तो केसीआर साहब ने इतना अच्छा काम करे। मैं आप सबसे एक ही गुजारिश करना चाहता हूं, तमाम लोग सुबह जाके वोट डालना चाहिए। आप लेट गए तो वो आप कोई जाके आपका वोट डाल देते, बाद में आप गए तो वोट हो गया बोलते। फेक वोट डालने का कोशिश कर रहे वो लोग। हमारे जितने भी भाई बहनों हैं, आप सबसे मैं सलाम करके पूछना चाहता हूं, अब केसीआर साहब का आप एहसान करना है। केसीआर साहब ने आपके लिए इतना अच्छा काम करके दिए, केसीआर साहब का एहसान चुकाने का वक्त आया। केसीआर साहब का एहसान
चुकाने का आपका जिम्मेदारी है, ये कभी आप भूलना नहीं। आज गोपी अन्ना का एहसान चुकाने का जिम्मेदारी आपके पास है। आप लेट मत करो, सुबह 6 बजे निकलना, जाके आपका वोट डालना, नहीं तो आपका वोट कोई और डाल देता। ऐसे कांग्रेस के गुंडे, कांग्रेस के लोग आपके वोट डालने के लिए कुछ वो लोग नया तरीका बना रहे हैं। होशियारी से रहना, सुबह सुबह जाके आपका वोट कार के निशान पे 3 नंबर पे मागंटी सुनीतम्मा का फोटो रहेगा, बाजू में कार का निशान भी रहेगा। ये लोग क्या कर रहे, कुछ रोड रोलर का निशान लगाए, कुछ बूढ़े लोगों को नहीं देखते, वो लोग जाके रोड रोलर दे के खार बोल के उसके ऊपर डालना बोल के भी कोशिश कर रहे। ऊपर से 3 नंबर, वहां पर सुनीतम्मा का फोटो भी होगी, बाजू में कार का निशान भी होगी। आप सुनीतम्मा का फोटो देखो, कार के निशान पे वोट दबा देना चाहिए। सो सुबह सुबह जाइए, దయచేసి పొద్దున్నే వెళ్ళండి। ఎవరో వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఆటో పెట్టుడో పైసలు ఇచ్చుడో చేసినా నియత్ తప్పద్దు, మనం నియత్ తప్పద్దు। మనకు సద్ది తిన్న రేవు తలవాలి। వెనకట పెద్దలు ఏమంటారు, సద్ది తిన్న రేవు తలవాలి అన్నారా లేదా? जिसका खाया उसका घाया, भूलते क्या? नियत रहे तो बरकत रहता, नियत नहीं है तो बरकत नहीं रहता। ఉంటదా బర్కత్? నియత్ ఉంటేనే దేవుడు మనకు బర్కత్ ఇస్తాడు। మాట తప్పద్దు, న్యాయం తప్పద్దు, ధర్మం తప్పద్దు। ఊపర్ సే అల్లా దేఖరా, మీది నుంచి దేవుడు చూస్తుంటాడు। న్యాయంగా ఉండండి, ధర్మంగా ఉండండి। ఓటు అమ్ముకోవద్దు, ఓటును అమ్ముకోవద్దు। మీకు మంచి చేసే వాళ్ళకు మనం ఓటు వేయాలి। బీఆర్ఎస్ కు వేసిన ఓటు ఎప్పుడు చెడిపోలే। ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్। ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీరు కారు గుర్తు ఓటేస్తే ఈ తోలు మందమైన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొవ్వకొస్తది। ఆ తొవ్వకొస్తేనే మీ అందరికి మహాలక్ష్మి వస్తది, మీకు 4000 పింఛన్ వస్తది, మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పైసలు వస్తాయి। ఈ తోలు మందం సర్కార్ తొవ్వకు రావాలంటే జూబ్లీ హిల్స్ లో కారు గుర్తును గెలిపించాలి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతా ఉన్నాను। ముఖ్యంగా ఇక్కడ సమస్యలున్నాయి, ఇక్కడ నీళ్లు గాని, మన కరెంటు బిల్లు గాని, ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూలు గాని, వాటర్ బిల్లు గాని, ఇవాళ చెత్తకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి। నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఈ సమస్యలు ఏవి ఉండేవి కావు। నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను, తప్పకుండా సునీతమ్మను గెలిపించండి, అసెంబ్లీలో మాట్లాడి మీ సమస్యలన్నీ పరిష్కరింపజేస్తాం। మీ సమస్యల్ని పరిష్కరింపజేసే బాధ్యత నేను తీసుకుంటా। పోయినసారి మీరు ఇఫ్తార్ పెట్టుకున్నారు, मैं नहीं आया क्या? ये कांग्रेस वाले कोई नहीं आया। हमारा सरकार गए तो भी मैं यहाँ इफ्तार के दावत में आके आप सबसे मिलके गया, दावत इफ्तार में मैं शामिल हुआ। ये कांग्रेस वाले आज आया, फिर कल के पास कोई नहीं दिखता। ये सोमरेड्डी रहता, ये श्रीकांत गौड़ रहता, ये आदर्श रेड्डी रहता, हमारे रामूलर गौड़ साहब रहता। यही लोग आपका सेवा करते, यही लोग आपका मदद करते, यही बीआरएस पार्टी आपका मदद करते। అందువల్ల మీ సమస్యలు తప్పకుండా మేము పరిష్కరిస్తాము। మీరందరూ కూడా కారు గుర్తుపై ఉదయాన్నే వెళ్లి ఓటు వేయాలని కోరుతూ అందరికీ నమస్కారం। జై తెలంగాణ। Germantown Multi Speciality Hospital, Dr. Mir Jawad Zar Khan, National Award winner, Senior Orthopedic Surgeon and Director of Germantown Multi Speciality Hospital। इनके साथ मोस्ट सीनियर एंड वर्ल्ड एक्सपीरियंस डॉक्टर की टीम आपकी खिदमत में रहेगी। डॉक्टर वासिफ आजम, डॉक्टर भारवी चंदोरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर स्पेशलिस्ट डॉक्टर की टीम खिदमत अंजाम दे रही है। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड एंड पैथोलॉजिकल लेबोरेटरी की 24 घंटे इमरजेंसी सर्विस के साथ अपने तमाम अमराज का मुकम्मल इलाज करवाइए। जर्मनटन मल्टी स्पेशलिटी हॉस्पिटल, अपोजिट टू पिलर नंबर 150, अत्तापुर, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।